జిల్లాలో ఇద్దరు కీలక నేతలే. ఆ ఇరువురిది ఒకే కుటుంబం. పైగా మామ కోడలు. కానీ జెండాలు ఎజెండాలు వేరు. మామ టీడీపీలో ఉంటే కోడలు ఫ్యాన్ పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికలు ఒకరి భవిష్యత్తుకు కీలకమైతే మరొక నేతకు అత్యంత ప్రతిష్టాత్మకం. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో టీడీపీ గెలుపు బాధ్యతల్ని తన భుజానికెత్తుకున్నారు మామ. తన మామ చేస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పికొట్టలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు కోడలు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? టీడీపీ వైసీపీ ప్రత్యర్థులు ఎవరు? పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి ఎన్నికల బరిలో దిగుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పోటీ చేయనున్నారు. ఈమె మామ మాజీ మంత్రి శత్రుచెర్ల విజయరామరాజు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయం రాజకీయమే, బంధుత్వం బంధుత్వమే అన్న సూత్రం ఇక్కడ బాగా కనిపిస్తోంది. కోటకి పేటకి మధ్య పోరాటం పతాక స్థాయికి చేరింది. పేదరికం పెత్తందారీ వ్యవస్థ మధ్య యుద్ధం జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. వీటిలో ఏది గెలుస్తుందో అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఎన్ని ఆరోపణలు ఉన్నా పుష్ప శ్రీవాణియే తమ నాయకురాలని ఫ్యాన్ పార్టీ ప్రోత్సహిస్తోంది. తమ అభ్యర్థి చేతిలో సొమ్ము లేకపోయినా జగదీశ్వరికే సైకిల్ గుర్తిస్తామని టీడీపీ ప్రకటించింది. కురుపాం టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి అభ్యర్థిత్వం ఖరారైన తరువాత ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఈమె బరిలో దిగుతారు అనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు లేనేలేరు. దీంతో పుష్ప శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు ఇక్కడ రాజకీయం నడుపుతుంటారు. పుష్ప శ్రీవాణికి ప్రత్యర్థి జగదీశ్వరి అయినప్పటికీ ఈమెను పూర్తి స్థాయిలో బలపరిచి బరిలో దించి భరోసా కల్పిస్తున్నది పుష్ప శ్రీవాణి మామ శత్రుచెర్ల విజయరామరాజే. ఉమ్మడి విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా తన సత్తా ఏంటో నిరూపించిన సీనియర్ నేత కావడంతో సైకిల్ పార్టీ రాజకీయాలు ఈయన చుట్టూనే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ లో మంత్రి బొత్స సత్యనారాయణ హవా కొనసాగిన రోజుల్లో కూడా అప్పటి పార్వతీపురం డివిజన్ కి ఎన్ని పదవులు ఇస్తారు, అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయిస్తారు అని పట్టుబట్టిన ముక్కుసూటి మనిషి శత్రుచెర్ల విజయరామరాజు. తెలుగుదేశంలో చేరిన తర్వాత కూడా ఓ వెలుగు వెలిగారు. వయోభారంతో ప్రస్తుతం కూర్చున్న చోటుకే పరిమితమైన కురుపాం నియోజకవర్గ టీడీపీని తన చుట్టూ తిప్పుకోగలుగుతున్నారు. టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఓ సాధారణ గిరిజన మహిళ. ఈమెకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు శత్రుచెర్ల. రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియని ఈమెను నేతగా తయారు చేస్తాను అని పార్టీ అధినాయకత్వానికి హామీ ఇచ్చి ఆ మాట ప్రకారమే తీర్చిదిద్దారు. కానీ జగదీశ్వరి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. టికెట్ కేటాయించొద్దని విజయరామరాజు శిష్యుల్లో కీలకమైన దత్తి లక్ష్మణరావు వాదించారు. కానీ విజయరామరాజు ఆ మాటలను పట్టించుకోలేదు. జగదీశ్వరికి సీట్ ఇస్తే వైసీపీ విజయానికి దోహదపడుతుందని లక్ష్మణరావు సైకిల్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అన్ని విషయాలను పరిశీలించి చివరకు విజయరామరాజు మాటకే విలువిచ్చారు. తెలుగు మహిళను గెలిపించుకునే బాధ్యతను ఈ మాజీ మంత్రికే అప్పగించారు. దీంతో బంధాలు అనుబంధాలు బంధుత్వాలను పక్కన పెట్టారు విజయరామరాజు. తన శిష్యులైన డొంకాడ రామకృష్ణ, గులిపల్లి సుదర్శనరావు, అక్కేన మధుసూదనరావు, కలిశెట్టి కొండయ్య, పాడి సుదర్శనరావుకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కురుపాం నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా నడుపుతూ వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. కనుసైగలతోనే ప్రత్యర్థికి సవాళ్లు విసురుతున్నారు. కురుపాం కోటపై పసుపు జెండా ఎగరేస్తామని కొండ కోనలను సైతం ప్రచారంతో చుట్టేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పుష్ప శ్రీవాణి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని విజయరామరాజు చేసిన ఆరోపణలు నియోజకవర్గమంతా మార్మోగుతున్నాయి. గిరిజనుల్లోని జాతాపు, సవర, కొండదొర, గదబ తెగలను ఆకర్షిస్తున్నారు. వీరితో పాటు మైదాన ప్రాంతంలోని అధిక సంఖ్యాకులైన కాపు, వెలమలతో పాటు దళితుల్లో పైడి సామాజిక వర్గాలను సమీకరిస్తున్నారు. ప్రచారంలో సగభాగం ఇప్పటికే పూర్తి చేశారు తెలుగుదేశం నేతలు.
ఇక వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన భర్త పరీక్షిత్ రాజుతో కలిసి ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మరో ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారు. తన మామ విజయరామరాజు చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అసలే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆపై తన మామ చేస్తున్న అవినీతి ఆరోపణలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో ఏం చెయ్యాలో అర్థం కాక తలబాదుకునే పరిస్థితి నెలకొంది. వీటి నుంచి బయటపడడానికి పుష్పశ్రీవాణి ఆపసోపాలు పడుతున్నారు అనే చర్చ సాగుతోంది. ఊరందరి విమర్శలు ఒకెత్తైతే కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తుగా నిలుస్తున్నాయి. దీంతో పుష్పశ్రీవాణితో పాటు ఆమె భర్త పరీక్షిత్ రాజుకు ఇది రాజకీయంగా పరీక్షా సమయం అనే టాక్ నడుస్తోంది. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, రాజకీయ విమర్శల దాడితో వీరు ఉక్కిరిబిక్కిరవుతున్నారు అని వైసీపీలోనే చర్చ సాగుతోంది. వీటి నుంచి ఎలా బయటపడతారన్న విషయం కురుపాం నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక టీడీపీ అభ్యర్థి తోయిక జగదీశ్వరికి జనబలం తప్ప ధనబలం లేదు. ఇదే అదునుగా భావించి ఖర్చులో తగ్గేదే లేదనే ధోరణిని వైసీపీ ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు రాజకీయ వ్యూహం ఎలా ఫలిస్తుందో చూడాలి మరి.